హలో ఎవ్రీవాన్, ఇక్కడ ఏం జరుగుతుంది ఏంటిదనేది వీడియో ఫుల్ చూసేస్తే మీకు అర్థమైపోయింది. శ్రీమాత్రే నమః. నాకు గౌతంపూర్ అమ్మవారి టెంపుల్ నుంచి అమ్మవారికి సారి తీసుకురమ్మనైతే అమ్మవారి ద్వారా నుంచి నాకు పిలుపు వచ్చింది. ఈ పిలుపు రావడం మనకు ఎంతో అదృష్టం. అమ్మ మనకి తీసుకొస్తుంది కానీ బిడ్డలకి, తల్లికి మనం తీసుకెళ్ళడం అంటే అదృష్టం ఏ జన్మలో చేసుకున్న పుణ్యమోనండి. అదైతే మీకు క్లియర్గా చెప్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనకు కావాల్సిన సామాన్లు, అమ్మవారికి సారికి కావాల్సిన సామాన్లు అయితే నేను మార్కెట్కి వెళ్ళి తీసుకొని అయితే వచ్చేసాను. ఇక అమ్మవారికి ఫస్ట్ కావాల్సింది సలివిడి బియ్యం అయితే కేజీన్నర నానబోసి పిండి పట్టించుకొచ్చాను. ఇప్పుడైతే సలివిడి ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే గ్యాస్ వెలిగించి గ్యాస్ మీద గిన్నె పెట్టుకొని నేను కేజీన్నర పిండికి కేజీ బెల్లం అయితే తీసుకున్నాను. సలివిడి కాబట్టి సలివిడి కొంచెం జోరుగా ఉంటుంది. అదే అరిసెలకైతే మనం కొంచెం బెల్లం తక్కువ చేసుకోవాలి. ప్లస్ సలివిడికి మనకి ఉండపాకం అవసరం లేదండి, జస్ట్ తీగపాకం వస్తే సరిపోతుంది. ఫస్ట్ అయితే ఇలా మనకి అందులో కొద్దిగా విలాచీ పౌడర్ వేసేసి ఇక బెల్లం కరిగినాక కొంచెం వాటర్లో పాకం వచ్చిందా లేదా అనేది తెలియటానికి కొంచెం వాటర్లో వేస్తే మనకు అర్థమైపోయింది తీగ పాకం వస్తే. ఇక పాకం వచ్చిన తర్వాతకి మనం పట్టించిన ఈ బియ్యం పిండి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. అదైతే మెయిన్ ఇంపార్టెంట్. ఉండలు గనక ఉంటే బాగుండదు. సలివిడి మంచిగా గట్టిగా కొంచెం నెయ్యి వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక అందులో కొద్దిగా మళ్ళీ ఒకసారి నెయ్యి వేసుకొని ఇది వేరే డబ్బాలో స్టోరేజ్ చేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ గట్టిగా అయినాక డబ్బాలో పెట్టడానికి ఈజీగా ఉండదు మనకి. ఎట్లయినా సలివిడి కొంచెం గట్టిగా అవుతుంది చల్లారినాక. ఇక నెక్స్ట్ వచ్చేసి అయితే ఇప్పుడు ఆ సలివిడిలోకి మనం ఎండి కొబ్బరి అనమాట. ఎండి కొబ్బరి మెయిన్. ఆ నెయ్యిలో ఏంపిన ఎండి కొబ్బరి టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నీ బాదం పప్పు, జీడిపప్పు, కిస్మిస్లు అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. నేనైతే ఇప్పుడు సలివిడి అయితే ఒక డబ్బాలో స్టోరేజ్ చేసుకున్నాను. ఇప్పుడు ఒక కళాయి పెట్టుకుని ఆ కళాయిలో ఆయిల్ వేసి ఈ డ్రై ఫ్రూట్స్ అన్ని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకున్నాను. ఇలా ఫ్రై చేసుకున్నాక ఆ సలివిడిలో వేసి మంచిగా కలిపి ఈ సలివిడి డబ్బా అయితే పక్కన పెట్టాను. ఇప్పుడు నాకైతే అమ్మవారికి కావాల్సిన సామాన్లు సారికి మనం పట్టుకెళ్ళాల్సినవి ఫస్ట్ అయితే చామంతి దండ, విడిపూలు, అరటి పండ్లు ఒక డజను. ఇప్పుడు అమ్మవారికి నేను గాజులు ఇవి ఖమ్మం నుంచి తీసుకొని వచ్చాను. ఒక కట్ వచ్చేసి మనకు 200 పడ్డది, మొత్తం రెండు కలిపి 400. ఈ చీర అయితే అమ్మవారికి నేను కొత్తగూడెం జీమాల్లో తీసుకున్నాను. హైలైట్గా ఉన్నది, మంచి కాంబినేషన్ కూడా బాగున్నది అనమాట. గ్రీన్ బార్డర్ కాకుండా మనకి బ్రౌన్ అనమాట. బ్రౌన్ది చాలా బాగుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి అయితే నేను ఇంకా ఒక్కపొడి ప్యాకెట్లు, చీర చెప్పాను కదా, వడిపప్పుకి పసుపు, కుంకుమ, నువ్వుల నూనె, ఒత్తులు, వడి బియ్యానికి బియ్యం కూడా తీసుకున్నాను. మొత్తం అయితే ఇవన్నీ అయితే ఒక డబ్బాలోనైతే సదురుకున్నాను అనమాట. నైట్ మళ్ళీ మార్నింగ్ అయితే నాకు టైం కుదరదు కాబట్టి ఇప్పుడే నేను ఇవన్నీ అయితే 11:30 లోపల అన్నీ చదువుకున్నాను. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ తొందరగా లెగాలి కాబట్టి మళ్ళీ లేచి నేను పొద్దున్న ఎన్నింటికి లేసిన 3కి లేచి ఇల్లంతా ఊడ్చి తుడుచుకొని పూజ చేశాను. ఇక నాకు ఆ సారలోనే 116 ప్రసాదాలు చేసుకురావని ఒక చిన్న ప్రోగ్రాం కూడా ఉందంట. నాకు వచ్చిన చీటీలోది ఏంటంటే సేమియా కేసర్ అనమాట. 3 కేజీలు అయితే చేసుకురా, మొత్తం అయితే 5 కేజీలు అయితే చేసుకొని రమ్మని చెప్పారు. ఇక సేమియా మంచి గోల్డెన్ కలర్లో ఏంపేసి సేమియాలో కొంచెం వేడి వాటర్ పోస్తే మనకి సేమియా హల్వా అనేది మంచిగా ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి మొత్తం ప్రిపేర్ చేసుకొని అయితే నేనైతే కొత్తగూడెం అయితే స్టార్ట్ అయిపోయాను. ఇక్కడ అమ్మవారికి జలాభిషేకానికి వాటర్ అయితే ఈ నుంచే తీసుకెళ్తారు. చక్కగా పూజ చేసి అయ్యగారులందరూ, ఎందుకంటే అమ్మవారికి ఎక్కడి నుంచి వాటర్ రారు, ఇక్కడ నుంచి తీసుకొని వెళ్తారు. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. అయ్యగారు అయితే ఇక వాటర్ అయితే తీసుకొని వెళ్తున్నారు. ఇప్పుడు అమ్మవారికి అయితే అభిషేకం ఉంటుంది. ఇక అమ్మవారి అభిషేకం చూడాలంటే మనకి అదృష్టం ఉండాలండి. ఇగో నేను కొంచెం దగ్గరికి వెళ్ళి తీద్దామంటే అవకాశం లేదు, ఎందుకంటే అందరూ కూర్చున్నారు కాబట్టి. ఇక అమ్మవారి అభిషేకం అయితే అయిపోయింది. ఇక అమ్మవారికి పెట్టిన ఈ పసుపు ఉన్నది కదా, అది పెట్టుకొని ఇక నేనైతే ఇలా అమ్మవారిని అయితే ఇలా రెడీ చేశారు. ప్రజెంట్గా అయితే అమ్మవారి అలంకరణ మొత్తం అయిపోయేటానికి 1 అవుతుంది. ఆ వీడియో కూడా నేను చూపిస్తాను. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడైతే కుంకుమ పూజ అయితే స్టార్ట్ అయిపోయింది. నేను కుంకుమ పూజ ఈ అమ్మవారి టెంపుల్లో చేయక దాదాపుగా సంవత్సరం అయిందండి. అసలు నేను కొత్తగూడెం వదిలేసి సత్తుపల్లి నాకు చాలా అంటే చాలా బాధగా ఉంది. అది ఎలా ఉంటే పుట్టింటిని వదిలి అత్తింటికి పోతే ఎంత బాధ ఉంటుందో అంత డబల్ కంటే డబల్ అండి. ఎందుకంటే నేను గౌతంపూర్లో ఉన్నప్పుడు ప్రతి శుక్రవారం, ప్రతి
డే బై డేలో అయినా ఎప్పుడైనా అమ్మవారి గుడికి వెళ్ళేదాన్ని, మంచి ప్రశాంతంగా అనిపించేది. కానీ ఇప్పుడు ఆ ఊరికి వెళ్ళటానికి అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి చాలా కష్టంగా అనిపించేస్తుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి అయితే కుంకుమ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం అనుకున్న ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. అది ఏంటిదంటే ఆడపడుచులు అందరూ కూడా వాళ్ళకు వచ్చిన ప్రసాదం అమ్మవారికి పూలు, గాజులు, ఒక్కలు, తమలపాకులు, కుంకుమ, పసుపు, వడపప్పు, పానకము, మళ్ళీ అన్ని A to Z కూడా చక్కగా అన్నీ అయితే పట్టుకొని అయితే రెడీగా ఉన్నారు. ఇంకా చాలా మంది రావాలని అయ్యగారు వెయిట్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు శక్తి కొలది అయితే మొత్తం అయితే అమ్మవారికి తీసుకొని వచ్చారు. ఇక అమ్మవారి అలంకరణ అయితే ఇలా ఉంది. ఇవాళ అన్నపూర్ణాదేవి, అందుకనే అమ్మవారికి ప్రసాదాలన్నీ 108 ప్రసాదాలు అయితే చేసుకొని రమ్మని చెప్పారు భక్తులకి అయ్యగారు. ఇక ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రసాదాలు తీసుకొని వచ్చారు. ఇక తీసుకొచ్చినాక ఈ సార పట్టుకొని అమ్మవారి చుట్టూ ప్రదక్షిణాలు అయితే చేయమన్నారు. అంటే గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేయమన్నారు. 3 ప్రదక్షిణాలు. మనం ఏమేమి తెచ్చినో ఏంటిది అనేది ప్రతి ఒక్కటి పట్టుకొని ప్రదక్షిణాలు అయితే చేయమన్నారు. మేమైతే ఇవన్నీ పట్టుకొని అయితే ప్రదక్షిణాలు చేశాము. ఇక నెక్స్ట్ వచ్చేసి అయితే ఇక మేము తెచ్చినవి మొత్తం అయితే అమ్మవారికి సమర్పించాలి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు లైన్లో ఉండి ఇక నేను తెచ్చిన వడపప్పు, పానకం, గాజులు, చీర, కుంకుమ, పసుపు, సలివిడి ప్రసాదాలు అన్నీ కూడా అమ్మవారికి అయితే సమర్పించి, అమ్మ నా శక్తి కొలదైతే నేను తీసుకొచ్చాను, ఇందులో ఏదన్నా తప్పు జరిగి ఉంటే నన్ను క్షమించమ్మా అని దండం పెట్టుకొని అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలని దండం పెట్టుకొని అయితే యువతలకు వచ్చాము. ఇప్పుడు మేము తెచ్చిన అన్ని ప్రసాదాలు అయితే ఇక్కడైతే పెట్టేశారు. అబ్బా చూడండి, అమ్మవారికి ఇష్టమైన ప్రతి ఒక్క ప్రసాదం కూడా ఇందులో ఉన్నది. అసలు ఎంత బాగా అనిపిస్తుంది అంటే ఒక్కొక్కరు 5 కేజీలు కాబట్టి మన ఇంటి నుంచి తీసుకొచ్చినాం కాబట్టి ఎంత కనువిందుగా ఉన్నదో చూడండి. అసలు చూడడానికి 2 కళ్ళు కూడా సరిపోనంతగా అమ్మవారికి సార పట్టుకొని వచ్చారు ఆడపడుచులు. ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఊర్లో కూడా ఇలాంటి కొత్త సెలబ్రేషన్లు కనుక అమ్మవారికి జరిగి ఉంటే కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. శ్రీమాత్రే నమః. అందరూ బాగుండాలి, అందులో నేను కూడా